సారీ అండి, మరి కొంత డిస్టర్బెన్స్ వల్ల పార్ట్ 2 చేయాల్సి వస్తుంది, డ్రాప్ అయింది వీడియో. ఓకే, కంటిన్యూ. వారు నమ్మలేదు కనుక వారిని యేసుప్రభు ఏం చేశాడు? గద్దించాడు. మార్కు సువార్త 16:15 ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళరాళ్ళు ఎందుకు వెళ్తారు? భయం. కనుక వారికి ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, చూడండి, ఇప్పుడు పైకి వెళ్ళి కింద నుండి వచ్చాం కదా, 9వ వచనం కాడ నుండి 14వ వచనం కాడకి వచ్చేటప్పటికి అమ్మో శిష్యులే నమ్మలేదా అని ఆశ్చర్యానికి గురయ్యాం మనం. అవునే కదా? శిష్యులే నమ్మలేదంటే నమ్మలేదు కనుక ఇప్పుడు చెప్తున్నాడు, ఇదంతా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. మార్కు సువార్త 16:17 నమ్మిన వారు వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. అబ్బాయి, ఇప్పుడైనా నమ్మితే మీరు నన్ను. ఓకే, ఎవరెవరితో మాట్లాడుతాడు? యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. అవి ఏవనగా బాగానండి, అవి ఏమంటే నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నెంబర్ 1 ఏంటి? యేసు నామంలో దెయ్యాలు వెళ్ళగొడతారు. ఎవరు చెప్పండి? ఎవరు? అదేంటండి, ఇక్కడి నుండి బోధ మార్చేస్తున్నాడు అయ్యగారు అంటారేంటి? బోధ మారితే నా తోలు తీసేస్తాడు దేవుడు. ఆలోచించండి, బోధ కాదు మార్చేది, మన మనస్సు మారాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 17 వచనం, వాళ్ళు నమ్మలేదు కాబట్టి నమ్మితే, ఇప్పటికైనా నమ్మితే ఏముంటాయి? ఏం కలుగుతాయి? నా నామమున మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు. ఎందుకంటే వాక్యం చెప్పాలి కదా, వాక్యం స్థిరపడాలి కదా, బైబిల్ మొత్తం రాయబడాలి కదా. ఏంటంటే వాళ్ళ సంఖ్యలోనే బైబిల్ ఉంది అనుకుంటున్నారేంటి? వాళ్ళ సంఖ్యలో అప్పుడు వరకు ఉందేంటి? మార్కు సువార్త అవతాల అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా బైబిల్గా లేదు. జంతువుల చర్మముల మీద రాశారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. వాళ్ళు రాసుకుంటా చుట్టలన్నీ ఒకసారి పెట్టేస్తున్నారు, అక్కడ పెట్టేస్తున్నారు, చుట్టలన్నీ పెట్టేస్తున్నారు. ఏ చుట్టలో? నువ్వు కాల్చే ముక్కు చుట్ట కాదు, గ్రంథప చుట్ట. ఏమనుకున్నారండి? ఇది వాళ్ళు సంఖ్యలో బైబిల్ ఉంది, నీకులాగా ఆ బైబిల్ పట్టుకుని తిరిగారు అనుకుంటున్నావేంటి? బైబిల్ రావాలి అంటే మొత్తం వీళ్ళు తిరిగి సువార్త చేసి చచ్చిపోవాలి, నీ కోసం నా కోసం. ఏంటి అనుకున్నావు? చూడండి, ఇప్పుడు అవి ఏంటంటే నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నాడుగా, శిష్యులు చెప్తున్నాడు. అవేమనగా, 1 నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు. నెంబర్ 1 గుర్తుపెట్టుకో, నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు. తర్వాత కొత్త భాషలు మాట్లాడుదురు. ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నారు. యేసు ప్రభు నమ్మని శిష్యులతో చెప్తున్నాడు. కొత్త భాషలు మాట్లాడతారు. నెంబర్ 2. తర్వాత 16:18 పాములను ఎత్తి పట్టుకుంటారు. నెంబర్ 3 ఏంటి? పాములని పట్టుకున్న ఏమీ కాదు, ఒకవేళ పట్టుకునేటప్పుడు కరిసినా ఏమీ కాదు వాళ్ళకి, నీకు కాదు. ఇప్పుడు పాముతో కనిపించుకో, వద్దండి. ఎందుకంటే ఆనాడు శిష్యులతో
యేసు ప్రభుత్వం తిరిగిన వాళ్ళే, అన్ని చూసిన వాళ్ళే వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యం బట్టి గద్దించినా కానీ వినన్న దశలోకి శిష్యులు ఉన్నప్పుడు వీళ్ళు వింటారని నాకైతే కానీ చెప్పాలి కనుక చెప్తున్నాను. వినేవారిలో ఒక్కరైనా ఆలోచిస్తారని చెప్తున్నానండి. ప్లీజ్, తండ్రి బాధను అర్థం చేసుకోండి. తండ్రి బాధ, దేవుడు బాధ. ఏమండి, నెంబర్ 3కి ఏమిచ్చాడు? పాములను ఎత్తి పట్టుకుంటారు. ఎవరో? శిష్యులు మాత్రమే. ఇంకా నెంబర్ 4, మరణకరమైనది త్రాగినాను, అది వారికి హాని చెయ్యదు. అర్థమవుతుందా? 4వది ఏంటి? మరణకరమైనది అంటే పాయిజన్. నువ్వేమి తాగేసినా దేవుణ్ణి ఒప్పించడానికి, ఇదిగో నేను తాగాను కానీ నా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, చూడండి ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఒకవేళ అలాంటి తాగేసినా వాళ్ళు ఏమవరు? చచ్చిపోరు. మరి నువ్వు తాగేస్తావంటే నువ్వు తాగేస్తావా? శిష్యులు తాగినా బ్రతుకుతారు, నువ్వు తాగితే చచ్చిపోతావు. నేను తాగితే చచ్చిపోతా. నేను పట్టుకుంటే పావుని, నైపుణ్యత ఉంటే పట్టుకోవచ్చు, కానీ వాళ్ళు కరిచినా ఏమవుతుందంట వాళ్ళకి. మనకి కరిస్తే పరిగెత్తాలి. ఎక్కడికి? గదిలో కాదు, డాక్టర్ దగ్గరికి. ఓకే, ఇలా మాట్లాడుతున్నానని బాధపడద్దు. ప్లీజ్ మీ పిల్లలు మీ మాట వినకుండా ఎవరో పక్కింటోళ్ళు మాట ఏంటంటే మీకు ఎలా ఉంటుంది? అలాగే దేవుడు పిల్లలుగా ఉన్న మనము దెయ్యపు చేష్టలు, దెయ్యపు మాటలు వింటుంటే దేవుడు ఎలా ఉంటాడు? ఆలోచించు ఒకసారి. రైట్, ఆలోచించేద్దాం. అంటే ఇప్పుడు ఈ భాషలు కానీ, ఈ సూచిక్రియలు కానీ, ఈ దెయ్యాలు వెళ్ళట కొట్టడం కానీ, పాములు ఎత్తి పట్టుకోవటం కానీ, ఏమండి, మరణకరమైంది ఏది తాగినా హాని కలగదంట. మరి ఎవరికి? వాళ్ళకి చెప్పాడు కనుక వాళ్ళకి ఏది తాగినా ఏం పట్టుకున్నా ఏమి అవ్వదో. సందర్భం ఇది. ఇదంతా ఎందుకు చెయ్యాలి? ఎందుకు ఇచ్చాడు ఆ వరాలు వాళ్ళకి అంటే, కిందకి రాయండి, 19వ వచనం. ఎలాగూ ప్రభువైన యేసు వారితో, ఎవరితో? శిష్యులతో ఎలాగూ ప్రభువైన యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? 18వ వచనంలో వెళ్ళిపోతుండే ఆయన. ఎక్కడికి? తండ్రి దగ్గరికి. చెప్పాల్సిందంతా చెప్పేశాడు, ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాడు. తర్వాత చూడండి, పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఎవరో? నువ్వు కాదు, నేను కాదు, యేసు ప్రభు ఆసీనుడైపోయాడా? ఇప్పుడు ఇంత బోధ ఎవరికి చేశాడు చెప్పండి? శిష్యులకు చేశాడు. ఇప్పుడు శిష్యులు సర్వలోకానికి వెళ్ళాలి. వెళితే ఏం జరిగిద్ది? ఇదిగో దేవుడు చెప్పిన యేసు ప్రభు వారు శిష్యులకు ఇచ్చిన వరాలు వాడుకుంటూ వాక్యం చెప్తూ, ఇదిగో ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క లేఖనాన్ని రాస్తూ ఉంటారు వాళ్ళు. అంత బాధలు పడి రాయబడిందే బైబిలు. చాలామందికి తెలియదు. బైబిల్ పుట్టుక తెలుసా వీళ్ళకి? ఏంటి, అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, ఎంతమంది రాశారో తెలియదు, ఎంత కష్టపడి రాశారో తెలియదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు, తెలియదు. బైబిల్ అప్పుడు నుండి ఉందనుకుంటారు కొంతమంది. పిచ్చి. ఏమండి, ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 20వ వచనం రండి. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది చెయ్యాలి కదా, చేస్తున్నారా లేదో ఇప్పుడు చూడండి. శిష్యులండి. వారు అంటే ఎవరు? శిష్యులు. బాగా అది అలా మీకు అర్థమయ్యేది చెప్తున్నా. వారు అనగా శిష్యులు బయలుదేరి
శిష్యులు బయలుదేరి యేసుప్రభు పరలోకం వెళ్ళిపోయినాక కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత ఆయన ఆరోహణం అయినప్పుడు వీళ్ళు చూసి ఇప్పుడు ఏం చేయాలి? చెప్పిందంతా చేయాలి. శిష్యులు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించమన్నాడే, వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి చెప్పాడు కదా. ప్రభు వారికి, వారంటే ఎవరో? శిష్యులకి. ప్రభు శిష్యులకి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుతూ వచ్చిన, ఎనువెంట ప్రతి చోట, ఎనువెంట అంటే వాక్యము చెప్పక ముందు ప్రతి చోట ఏం జరగాలి? సూచక్రియలు జరగాలి. జరుగుతేనే బ్రతకనిస్తారు, జరుగుతేనే బైబిల్ రాయనిస్తారు వాళ్ళు. ఎందుకంటే నిలబడి ఆలోచించే లోపల దేవుడి గురించి ప్రకటించేస్తారు. అంత కష్టమైందండి అప్పుడు సువార్త చేయటం. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, సూచక్రియల వలన ఏం స్థిరపడ్డాదే? ప్రజల విశ్వాసం స్థిరపడటం కాదు, వాక్యం స్థిరపడింది. నీ కళ్ళు దించి చూడు ఒకసారి. ఏంటండి నువ్వెందుకు చేస్తున్నావు? వాళ్ళు విశ్వాసంలో రావాలండి, వాళ్ళకి నమ్మిక కుదరాలండి. నేను ఒకటి చెప్తా వింటారా? సాక్షాత్తు ప్రభువే 10 మందిని స్వస్థత చేసి తిరిగి రమ్మంటే ఎంతమంది వచ్చారో తెలుసా? ఒక్కడొచ్చాడు. 9 మంది సాక్షాత్తు ఆయన చేతుల మీదుగా స్వస్థత నొందిన వాళ్ళే ప్రభు దగ్గరికి రావటానికి రాకుండా పోయారు. ఒరిజినల్ అది స్వస్థత. నీది మత్తయి 24:24 డూపో. నీ దగ్గర లేదు పవరు, ఇప్పుడు దేవుడి దగ్గర ఉంది పవరు. నాకు వరాలు ఉన్నాయి అన్నకు దేవుడు నాకు బాగుంటలేదండి, నా ఎడం కాల్లో ఉన్న తొంట్లో ఉన్న బాలు పాడైపోయింది, 15 లక్షలంట ఆపరేషన్కి. తండ్రి నా దగ్గర లేవు. 3 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయి. 15 మంది, దరిదాపు సుమారుగా 15 మంది సేవకుల్ని రెడీ చేస్తున్నాను. కానీ నాకు చూపించుకోవటానికి డబ్బులు లేవు. డబ్బులు లేవు అన్న విషయం తండ్రికి తెలియదా? తెలుసు కనుక నాన్న నువ్వేం కంగారు పడకు, నువ్వేం చచ్చిపోవు, చచ్చిపోతే పని ఆగిపోయింది అని దేవుడు అలాగే స్వస్థత ఇచ్చి చక్కగా, దేవుడు నా దగ్గర లేవుండే మీరు అందరు నా దగ్గరకు వచ్చేసారు ఇంకో నేనేం చేయలేను, ప్రార్థన కూడా చేయను మీకు. ఎందుకంటే మీరు చేసుకున్న నమ్మిక ఉంచి మీకు కూడా దేవుడు మీకు అవసరమైంది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. నా దగ్గర రామని నేను ఎప్పుడు చెప్పను, నెత్తి మీద చేయటానికి. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఎపిసలో ఉన్నా, తండ్రికి నమ్మకమైన బిడ్డగా నువ్వు తండ్రికి కనపడితే మనుషులు కాదు తండ్రికి కనపడితే నువ్వు మోకరించి తండ్రిని ఏది అడిగినా నీకు అవసరమైతే ఇస్తాడు. ఓకే, ఎవడని చెప్పట్లా, తండ్రి ఇస్తాడు. కానీ నా దగ్గర ఉంది అని తిరిగే వాళ్ళని దయచేసి నమ్మకండి. ఇక్కడ చూడండి, వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన, ఆలోచించండి, విశ్వాసులు స్థిరపడ్డారా? వాక్యం స్థిరపడ్డాదా? కనుక ప్రియులారా, 66 పుస్తకాలుగా వాక్యం స్థిరపరచటానికి మాత్రమే ఏం చేశారు? ఇప్పుడు మీ గళం విప్పి చెప్పాలి, ఏం చేశారు? వాక్యం స్థిరపడడానికి ఏం చేశారు? సూచక్రియలు చేశారు.
వాళ్ళు చేసిన దాంట్లో ఒరిజినాలిటీ ఉంది. మరణకరమైంది తాగినా వాళ్ళకి హాని కరగల, పాములు కరిచినా హాని ఏం అవ్వాల, దెయ్యాలను ఒరిజినల్గా వెళ్ళగొట్టారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే వాక్యము స్థిరపడటానికి మాత్రమే. చెప్పండి, ఈ జరిగినాయి. లేదండి మేము ఇప్పుడు కూడా చేసేస్తున్నాము, కంటిన్యూ అయిపోతుంది ఎక్కడి నుండి మార్క్స్ వాళ్ళతో అక్కడి నుండి మాకు చెప్పినవి ఇవన్నీ మేము చేసేస్తున్నాం అంటారా? అయితే మీరు మత్తయి సువార్తకు రండి. మేము ఇప్పుడు చేసేస్తున్నాము, నిజంగా చేసేస్తున్నాము, ఆ బ్రదర్ని మాట నమ్మకండి, అంత డూపు, సత్యం లేదంటారా? సరే, దేవుడికి తెలియాలి, అదంతా వింటున్నా మీకు తెలియాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి, 7వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం ఏముంది అక్కడ చదవండి. ఆ దినమందు, భవిష్యత్ ఇది నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, అది సర్వలోకములో ఉన్న, సర్వ ప్రపంచాల్లో ఉన్న మనుషుల భవిష్యత్తు చెప్తున్నాడు దేవుడు. ఏమనుకున్నారు? ఇప్పుడు ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా. ఏంటి ఆ దినం అంటే? ఏ దినము? అదే నేర్చుకోవాలి. ఆ దినం అంటే ప్రభు రెండో రాకడ దినం. ప్రభు రెండో రాకడ దినంలో మేము చేసేస్తున్నాము. మా మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఆ కింద వచ్చిన వాళ్ళన్నీ కూడా మాకు కూడా వర్తిస్తాయి, మాకు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? వరాలు ఉన్నాయి. అంటే ఒకవేళ అనుకుంటే మీ తమ్ముడుగా, మీ బ్రదర్గా, మీ కొడుకుగా నేను చెప్తున్నాను, రెండో రాకడలో దెబ్బ పడిపోద్ది మీకు. ప్రజల్ని నమ్మించడానికి కాదు, వాక్యం స్థిరపరచడానికి సూచక్రియలు చేశారని బైబిల్ సెలవిచ్చింది, నేను కాదు. కాకపోతే ఏంటంటే నమ్మన వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక ఇదేంట్రా, ఇది ఎలా జరిగింది అనే లోపల సత్యాన్ని ప్రభు గురించి వార్త చెప్పేసి రాసేసారు దాన్ని. అలా రాసుకుంటూ వీలైన కాడ ఒక సూచక్రియ చేయటం, ఒక పుస్తకం రాసేయటం, ఒక సూచక్రియ చేయటం, ఒక అధ్యాయం రాసేయటం. అలా రాసుకుంటా వెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన బైబిల్ పూర్తయింది. దేవుడు వాక్యం పూర్తయింది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావంటే ఏం పూర్తి చేయటానికి? బైబిల్ ఏమన్నా కొన్ని అక్షరాలు దేవుడు మర్చిపోయాడు అనుకుంటాకి లేదు. ఎందుకు? ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఇదిగో ఈ గ్రంథములో ఉన్న ఒకటి తీసేయొద్దు, ఒకటి కలపొద్దు. తీసేయకూడదు, కలపకూడదు అంటే ఏమైపోయింది? పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు చేయాల్సిన పని ఏంటి? అగ్నిలోకి వెళ్ళిపోతున్న సహోదరుని నువ్వు లాగాలి కొంతమందినైనా. ఆ పని చెయ్యి. మాయ మాటలు చెప్పకు, మాయ పనులు చేయకు. మనకొద్దు అవి. ఎందుకంటే ఇక్కడ తేలిపోతాం. ఈ మాయ ప్రజల్ని మాయలో ముంచేసి ఈ దురద చెవులు గల వారికి దురద తీరేలాగా కల్పన కథలు చెప్పినా, కల్పన బోధలు చేసినా రేపు రెండో రాకడలో చెవు పట్టుకుని ఈడ్చుకెళ్తాడు నరకానికి. మనల్నే వద్దు, అలా చేయొద్దు ప్లీజ్. వినండి. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం ఏం జరుగుతుంది? ఆ దినం అంటే రెండో రాకడ. అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా. రెండో రాకడలో ఏం జరిగింది? ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మాకు వరాలు అనేవాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడికి? రెండో రాకడకి. ఆయన ముందు
చేసినోడేమో గమ్మున ఉంటాడు. నా పరిస్థితి ఏంటో, నాకు వచ్చిద్దా రాదా, నేను గొర్రెల వైపు నిలబడాలా, కుడి వైపు నిలబడాలా, ఎడమ వైపు నిలబడాలా, మేకల మందలో ఉండాలా, గొర్రెల మందలో ఉండాలా, మౌనంగా కనిపెట్టుకుని చూస్తే వీడు అక్కడ ఎగిరే పడతాడు, ఎక్కడ ఎగిరే పడుతున్నాడు, అక్కడ ఎగిరే పడతాడు. వీడు తొందర ఎక్కువ కదా. ఆ దినమంద నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున, ఎందుకు ఆల్రెడీ వీళ్ళు తోసేసాడు. ఎటువైపు? ఎడం వైపు, మేకల వైపు తోసేసాడు. తోసేసిన తర్వాత ఆయన ఉంటారనుకున్నావేంటి మౌనంగా? ఎక్కడ జరిగింది అన్యాయము, ఎక్కడ జరిగింది? అవును, మైకిల్ బ్రదర్ చెప్పాడు, అసలు చాలా బాగా చెప్పాడు, ఈ వచనం కూడా చెప్పాడు భవిష్యత్తులో ఇలా జరిగిపోద్దని. అమ్మో జరిగిపోయింది ఛీ అని అక్కడికి వెళ్ళన్నా బాధపడతారా? బాధపడరు. అంటే యేసు ప్రభును సైతము కూడా కన్వే చేయటానికి చూస్తారు వీళ్ళు. నిన్ను చేయటం బుడిది కొట్టేయటం ఎంత, రెప్పపాట్లో కొట్టిస్తారు వీళ్ళు బుడిది. అక్కడ రెండో రాకడలో గద్దించు సింహం, కొదమ సింహం, యోధా గోత్రపు సింహం వల్లే వచ్చిన ఆయనకే పాఠం చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు రెండో రాకడలో. ఏమని? నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? అదే భాషలు మాట్లాడతానన్నారే మార్క్స్ వార్తలో, భాషలు అది కంటిన్యూ అయిపోయింది అనుకుని ఈ మందంతా ఏం చేస్తారు? సారీ, కొన్ని మాటలు బాధలో దుర్లాలు చేస్తుంది, క్షమించండి. వీళ్ళంతా ఏం చేస్తారు? కంటిన్యూ అయిపోయింది కనుక మేము భాషలు మాట్లాడతాం. కానీ భాషలు మాట్లాడిన వాడిని ఇక్కడ నెట్టేస్తున్నాడు. ప్రవచించలేదని నామమున ప్రభువా గుర్తు చేసుకో అంటే ప్రభువునే గుర్తు చేసుకునే స్థాయిలో అక్కడ కూడా తీర్పు దినము కూడా ఏంటి ఏదో గోత్రపు సింహం గర్దించుతూ వస్తే దానికి ఈ పాఠం చెబుతున్నారు. ఇక్కడ మనం ఏమాత్రం అండి, మనకు చెప్పి వాళ్ళు బుడిది కొట్టిలేరా? సింపుల్గా కొట్టిస్తారు వీళ్ళు. మాయా బోధలు అన్నాడు అయ్యే. నీ నామమున ప్రశంసలేదా? గుర్తు చేసుకో ఒకసారి ప్రభువా. ఇంకా నీ నామమున 16వ మార్క్స్ వార్త 16లో ఉంది కదా అధ్యాయంలో కింద, నీ నామమున దెయ్యాలు ఎలగొడతారని ఉందా? అది కంటిన్యూ మాకని వీళ్ళు చేసేస్తానే ఉన్నారు. దొంగలు, అబద్ధికులు అన్నాడు మత్తయి సువార్త 24 అబద్ధికులు. ఇంతకన్నా ఎడమార్చి ఎవరండి చెప్పేది? ఇప్పుడు ఏం కలుగుతుంది మనకు? ఈ నమ్మేసాం కనుక నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, వాక్యము గుచ్చుకుంటుంది, వాక్యము నలిపేస్తుంది లోపల. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించండి. నాకు 24 గంటలు నొప్పి వచ్చింది. మమ్మోళ్ళు నన్ను గారాబంగా పెరిగారు. ఇప్పుడు వరకు చిన్న మచ్చ లేదు, చిన్న టిచ్చింగ్ లేదు, కుట్లు లేదు నా దేహం పైన. అంత అల్లారు ముద్దుగా నన్ను మా అమ్మ వాళ్ళు, మా తండ్రి, మా తల్లి పెంచారు. ఇప్పుడు నాకేమొచ్చింది? 24 గంటలు పేగు జబ్బు వచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కనుక, నేను అల్లారు ముద్దుగా పెరిగాను కనుక, అయ్యా బాబు మా అబ్బాయిని కొయ్యకండి, పొట్ట ట్యాబ్లెట్ ఇచ్చేయండి, పొట్ట కోతే నొప్పొట్టిద్ది, మా వాడు తట్టుకోలేడు అంటే డాక్టర్ ఏమంటాడు? ఇప్పుడు కానీ పొట్ట కోసి నొప్పెట్టిన బాధేసిన కొయ్యేసి ఆ పేగుని తీగిపోతే మీ అబ్బాయి సస్తాడమ్మా, సావుని అంటావా బతకనిమంటావా ఇప్పుడు చెప్పు అన్నాడు. అప్పుడు అమ్మ ఏమంటే, అయ్యా బాధ అయినా పర్లేదయ్యా, ఆ పేగుని తీసేయి. అలాగే నీకు నొప్పెట్టినా, నీకు బాధ కలిగినా ఈ వాక్యము నీ ఆత్మకు ఆపరేషన్ చేస్తుంటే చేపించుకో మెదలకుండా. ఏం జరిగిద్దో వదిలేయి దేవుడికి. రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాము, వెళ్ళగొట్టలేదా? అన్ని క్వశ్చన్స్ గుర్తు చేసుకో. మేమేం తప్పు చేసామో నీ పక్కన నిలబెట్టావు, అక్కడ వాదన. అయ్యో బాబోయ్,
ఏ తప్పు చేసావని ఇక్కడ నీ నామమునే ప్రవచించావు, నీ నామమునే దెయ్యాలు ఎలగొట్టావు, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా? ఎవడు చేయమని చేసావురా? ఎవడు చేయమన్నాడు? మార్క్స్ వార్త 16 అధ్యాయము కిందకు మొత్తం అయ్యేవన్నీగా, మరి అవి చేయమన్నావుగా, వస్తాయి అన్నావుగా. ఒరే నాయన, నేను చెప్పింది వాళ్ళకి రా, నీకు కాదు. వాళ్ళకని ఎందుకు చెప్పానంటే వాళ్ళు నన్ను నమ్మలేదు. మరి 66 పుస్తకాలుగా బైబిల్ పూర్తవ్వాలి, వాళ్ళు రాయాలంటే అవసరమైంది కనుక నేను ఇచ్చాను. అక్కడ రాసేసిన తర్వాత నీకేం అవసరం? ఇప్పుడు ఏంటో తెలుసా? వినుట వలన విశ్వాసం. ఆ వినుట మాట ఏదైతే ఉందో అది క్రీస్తుని గురించిన మాట. రోమా పత్రికలు అనుకుంటా బైబిల్లో, అవునా? ఇప్పుడు ఎలా ఉంది? వినుట వలన ఏం రావాలి? విశ్వాసం రావాలి. ఇంత ఉందండి. ఇలా బైబిల్ చెప్పుకుంటూ పోతే నేనేదో 2-3 నిమిషాలు అందరిలాగా మాట్లాడి కొంచెం పెడదాం అనుకుంటున్నాను, ఏది యూట్యూబ్లో క్లిప్పింగ్లు. అస్సలు నా వల్ల కాదండి. మీరు వినకపోయినా నా వల్ల కావట్లేదు. ప్లీజ్ వినండి, ఆలోచించండి. మరిన్ని దేవుడి మాటలను మీకు ఇలా అందిస్తూనే ఉంటా. నేర్చుకోండి, చక్కగా నేర్చుకోండి. ప్రశాంతంగా వాతావరణంకి వెళ్ళి పెట్టుకుని వీడియో చూడండి, మాటలు వినండి. రైట్. నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని రెండో రాకడలో చెప్పుదురు వాళ్ళు. అప్పుడు నేనేమంటాను? బడా నమ్మకమైన బడా బాబా, బడా దాసుడా అంటాడా? లేదండి. మళ్ళీ దీనికి ఏదో ఒకటి కథ అల్లుతారు వీళ్ళు. ఎవరు? ఇప్పుడు మనం ఏమి చేయలేము. తను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు? 3 అంటాడు. ఎవడు ఏం చేయగలడు చెప్పండి? 3 కాళ్ళు అన్నవాడిని ఏం చేస్తాం? వాడిని విడిచిపెట్టేసి వీడు నమ్మడరా అని దూరంగా పక్కకు వస్తాం. మరి అందుకంటే ఏం చేయలేం మనం. ఓకే ప్రియులారా, ఏం జరుగుతుంది? 23వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. ఇవన్నీ చెప్తారు. నీ నామాన్ని దెయ్యాలు ఎలగొట్టావు, నీ నామాన్ని ప్రవర్తించావు, నీ నామాన అద్భుతాలు చేసావు, అనేక అద్భుతాలు చేసావు. ఎందుకు మమ్మల్ని పరలోకం రప్పించుకోవంటే ఇక్కడ చెబుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. రెండో రాకడ గురించి భవిష్యత్తు చెప్పాడు ఆయన. అప్పుడు ఎప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడతారు, మేము చేసాం, అది చేసాం, ఇది చేసామని. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. ఏమంటాడు ఆ రోజున? అప్పుడు ఆ రోజున ప్రభుని కేకలేసి అది ఎలగొట్టాం, ఈ ఎలగొట్టాం అంటారే. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. ఎందుకయ్యా ఎరగవని ప్రశ్నిస్తే ఆయన చెప్తున్నాడు, అక్రమము చేయువారులారా. ఏం చేసి వచ్చారు వీళ్ళు? దెయ్యాలు ఎలగొడితే అక్రమమా? అద్భుతాలు చేస్తే అక్రమమా? ఆలోచించండి. ప్రవర్తిస్తే ఏమండి, భాషలు మాట్లాడితే అక్రమమా? దేవుడు నేను అంటలేదండి, బైబిల్. ఏం చేశారు వీళ్ళు? అక్రమం చేశారంట. ఏది అక్రమం? దెయ్యాలు ఎలగొడితే అక్రమమా? ప్రవచనాలు చెప్తే అక్రమమా? అండి, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తే అక్రమమా అంటే అవును, అక్రమమే. దేవుడు ఆపేసిన దాన్ని నేను చేస్తున్నానని కొనసాగించటం అన్నది ఆజ్ఞకు మీరావు, దేవుడు మాటకు మీరావు. దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి కూడా ఓవర్టేక్ చేసావు నువ్వు. రెండో రాకడలో కూడా ఆయన మైండ్నే నువ్వు తిప్పాలని చూస్తున్నావు. అది చేయలేదా, ఇది చేయలేదా? ఎవడు చేయమన్నాడు నేను? వాక్యం ప్రకటించు. నమ్మినవాడు నమ్ముతాడు, నమ్మని వాడికి శిక్ష నేను చూసుకుంటా, తీర్పు తీర్చువాడు నేను. చెప్పటం నీ వంతు, చెప్పటం.
అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పెదను. ప్రియ సహోదరులారా, అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తండ్రులారా, తల్లిలారా, వాక్యము చాలా చక్కగా ఉంది. బోధించేవాళ్ళనే అర్థం కాక ఎలా పడితే అలా చెప్పేస్తున్నారు. మీరు దేని పట్ల శ్రద్ధ చూపించినా చూపించకపోయినా పర్వాలేదు, కానీ వాక్యము పట్ల శ్రద్ధ చూపించకపోతే మన ఆత్మ నిత్యాగ్నికి ఆహుతైపోతుంది. ఒకటి చెప్తాను నేను ఎప్పుడు, మెరిసేదంతా బంగారం కాదు, వినబడేదంతా సత్యం కాదు, తెల్లనవని పాలు కూడా కాదు. భ్రమపడుతున్నావు కనుక నీ ఆత్మను రక్షించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? సత్యమైన వాక్యములో పెంచబడాలి. ఓకే ప్రియులారా, అందరికి సెలవు, అందరికి వందనాలు. అందరూ వీడియోని చూడండి, అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి కాలంలో, ఈ సమయంలో ఇలాంటి బోధలు అన్నవి చాలా అవసరం. అందరికి వందనాలు, అందరికి సెలవు. ఓకే.